దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడిచ్చిన మరొక నూతన దినమును బట్టి, నూతన తరుణమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము అంటే మనం ధారావాహికంగా కొన్ని దినాల నుండి సిలువ దృశ్యాన్ని గురించి, సిలువ దృశ్యంలో ఉన్న వారి స్పందనను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి మొదటి దొంగ స్పందన విన్నాము, రెండవ దొంగ స్పందన విన్నాము. ఈరోజు శతాధిపతి యొక్క స్పందనను మనం చూడబోతూ ఉన్నాము. మన వాక్య భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనము. 54వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది: శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఇది శతాధిపతి యొక్క స్పందన. కొంచెం ఈ శతాధిపతి గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువుని సిలువ వేయక ముందు నుండి సిలువ వేయడానికి తీసుకుని వచ్చిన దగ్గర నుండి శతాధిపతి ఆయనతో కూడా కొంతమంది అక్కడ ఉండి ఆయనను చూస్తున్నట్టుగా మనం 36వ వచనంలో చూస్తాము. ఇదే అధ్యాయము 27వ అధ్యాయము 36వ వచనంలో మనం ఏమని చూస్తామంటే, అంతట వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. అంటే మొత్తం ఈ సిలువ దృశ్యం అంతా, సిలువలో జరిగిన కార్యమంతా ఈ కావలి ఉండి శతాధిపతి అతనితో కూడా ఉన్నవారు చూసినట్లుగా మనకి ఇక్కడ వివరించబడుతూ ఉంది. అంటే ఈయన ఏం చూశాడు అంటే, మొదట సిలువ మీద పైన పెట్టబడిన యూదుల రాజు అనేటటువంటి నామాన్ని చూశాడు. తర్వాత సిలువ మీద బ్రేలాడుతున్న యేసయ్యను చూశాడు. తర్వాత ఆయన పలికిన 7 మాటలు విన్నాడు. ఒక ప్రక్క ఉన్న దొంగది, రెండవ ప్రక్క ఉన్న దొంగ స్పందన కూడా వీరు ఈ శతాధిపతి ఆయనతో కూడా ఉన్న సైనికులు విన్నారు. ఇవన్నీ చూసినప్పుడు వారి హృదయాలలో కొన్ని కార్యాలు, దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే సిలువ మీద ఆయన పలికిన 7 మాటల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ, ఎందుకు యేసు సిలువ వేయబడవలసి వచ్చిందో, మరి లేఖనాల నెరవేర్పు, ఇవన్నీ కూడా 7 మాటలలో నిక్షిప్తమై ఉండడం మనం గమనిస్తాము. ఈ 7 మాటలు వినిన తర్వాత మరి 7 సంఘటనలు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాము. ఆ 7 కార్యాలు కూడా ఈ శతాధిపతి చూసినట్లుగా మనం చూస్తాము. 51, 52, 53 వచనాల్లో ఈ 7 కార్యాలు జరిగినాయి. మొట్టమొదటిది, దేవాలయపు తెర 2గా చినిగెను అని వ్రాయబడి ఉంది. దేవాలయపు తెర 2గా చినిగెను. ఇది దేవుని మందిరం యొక్క స్పందన అని మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆ తెర నడిమికి చిరిగిపోయిందో, పైనుండి క్రిందకు చిరిగిపోయిందో, పాపికి కరుణాపీఠాన్ని పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి ఎవరైనా సమీపింపగలిగేటటువంటి ఆధిక్యత లభించినట్లుగా మనం గమనిస్తాము. రెండవది ఏం జరిగిందంటే, భూమి వణకెను, భూకంపం జరగడం మనం చూస్తాము. భూమి యొక్క స్పందన, భూమి ఇది తట్టుకోలేక కంపించిపోయిందంట, భూకంపము కలగడం మనం చూస్తాం. మూడవది చూస్తే, బండలు బ్రద్దలాయను అని వ్రాయబడి ఉంది. అంటే బండలాంటి హృదయాలు కూడా కరిగిపోయే కార్యం సిలువ మీద జరిగింది అని మనం గమనిస్తాం. నాలుగవది మనం చూసినట్లయితే 52వ వచనంలో సమాధులు తెరవబడెను అని వ్రాయబడి ఉంది. మరి 5వది, పరిశుద్ధుల శరీరములు లేచెను అని వ్రాయబడి ఉంది. ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి సంఘటనలు, సాధారణంగా జరగనటువంటి సంఘటనలు ఆ సిలువ ముందు జరిగినట్లుగా మనం చూస్తాం. మరి 6వదిగా ఏమని వ్రాయబడిందంటే 53వ వచనంలోనే, లేచిన పరిశుద్ధులు ఆ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారంట.
అనేకులకు అగపడిరి అని కూడా వ్రాయబడి ఉంది. అంటే ఇదేదో పుక్కిటి పురాణం అని తీసి పరేయడానికి లేదు, వీరు కనిపించారంట లేచి. ఆ తర్వాత జరిగింది ఏంటి అన్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే 6 గంటల నుండి 9 గంటల వరకు భూమిని చీకటి క్రమ్మేను అని వ్రాయబడి ఉంది. మొత్తం అంతా చీకటి క్రమ్మేసిందంట. ఇది మనం గుర్తు చేసుకోగానే 10 తెగుళ్ళలో 9వ తెగులు మనకు గుర్తుకొస్తుంది. 9వ తెగులు నిర్గమాకాండంలో చెప్పబడిన 10 తెగుళ్ళలో 9వ తెగులు చీకటి. ఆ చీకటి ఎంత చిక్కని చీకటి అంటే చేయి పడితే చేతికి తగిలే అంత చిక్కని చీకటి అని అక్కడ వ్రాయబడి ఉంది వాక్యంలో. మరి ఈ చీకటి భూమిని క్రమ్మినప్పుడు ఒక్క నిమిషం కాదు, ఒక అరగంట కాదు, మరి ఇది 3 గంటలు ఈ చీకటి క్రమ్మినప్పుడు మరి శతాధిపతికి ఆయనతో కూడా ఉన్నవారికి ఇది ఎటువంటి సంఘటనో వారి హృదయాలలో కార్యము మొదలైనట్లుగా మనం చూస్తాము. గమనించినప్పుడు ఆ 9వ తెగులుకు ఏ తెగులుకు ముందు వచ్చిందంటే 10వ తెగులు జ్యేష్ఠ సంతానము ఐగుప్తీయుల నుండి హతమైపోయే ముందు 9వది చీకటి అని. ఇక్కడ కూడా ప్రభువు చనిపోయే ముందు వచ్చిన ఈ చీకటి ఇది ఆ తెగులుకు సూచనగా మనకు కనపడుతూ ఉంది. లోకంలో ఉన్న చీకటి అంతటిని ఒక్క చోట ప్రోగు వేసి ఆయన మరణించి ఆ చీకటి అంతటిని పటాపంచులు చేయడానికి తిరిగి లేవబోతున్నాడు అనే దానికి సూచనగా మనం అక్కడ చూస్తాము. ఈ 7 మాటలలోని సువార్త విన్నాక, ఈ 7 సంఘటనలను చూశాక శతాధిపతి యొక్క స్పందన, ఆయన స్పందన ఏమిటంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు అని మత్తయి సువార్తలోను, ఈయన నిజముగా నీతిమంతుడు అని లూకా సువార్తలోనూ చెప్పబడి, ఇంకా అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, దేవుని మహిమపరచెను అని వ్రాయబడి ఉంది. ఇవన్నీ చూచినప్పుడు శతాధిపతి కన్విన్స్ చేయబడి ఒప్పుకొని కన్ఫెస్ చేసి దేవునిని మహిమపరిచినట్లుగా స్పందించాడు. మరి ఈరోజు మనము వారు ఒకరోజే చూశారు కానీ జరిగింది 2024 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కార్యం పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి మనం పదే పదే చదవడానికి, తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి, స్పందించడానికి తరుణమిస్తూ ఈ గ్రీవ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. మరి ఇప్పుడు మన స్పందన ఏంటి? 7 మాటలు విన్నాక, 7 కార్యాలు చూశాక, రాకడ దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటినీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన స్పందన ఏమై ఉన్నది? మన స్పందన దేవునిని మహిమపరిచేదిగా ఉంటుందా? అటువంటి కృపలో దేవుడు మనలను నడిపించును గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. శతాధిపతి యొక్క స్పందన మేము గమనించినప్పుడు నాయన, సిలువను చూచినప్పుడు, సిలువ మీద వ్రేలాడుచున్న మిమ్మును చూచినప్పుడు, మీరు పలికిన 7 మాటలు వినినప్పుడు, అప్పుడు జరిగిన 7 సంగతులను ప్రభువా అతడు గమనించినప్పుడు, అతడు ప్రభువా ఒప్పింపబడి తండ్రి గొప్ప శబ్దముతో ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకొని మిమ్మల్ని మహిమపరిచినట్లుగా స్పందించాడు ప్రభువా. మరి ఈ దినాన మేము ప్రభువా పదే పదే ఎవ్రీ ఇయర్ ప్రభువా ఈ ధ్యాన కూటాలు పెట్టుకొని సిలువను ధ్యానిస్తూ 7 మాటలను ధ్యానిస్తూ జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువా మేము మరింత సమీపంగా నీకు స్పందించటానికి, సిద్ధపడడానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.